లభించిందా? ఉపదేశాలు వాటికంతా అవే అందుతాయి అంటే అంతకుముందు తెలియలేదు సాయి. అసలు ఏది తెలియదు. ఒక బాబా దగ్గరికి వచ్చిన తర్వాతనే నువ్వు ఎందుకు వచ్చావు, అసలు నీవు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు, నువ్వు ఏం చేసుకోవాలి, ఎలా ఉండాలి, నీ మనసు ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కటి ఆ తండ్రి తెలియజేశాడు సాయి. నిన్న సృష్టిలోని రూపాలన్నీ ఆయనవే, కానీ ఆ కళ్ళు చూసినప్పుడు మన మనసు ఒకలాగా అయిపోతుంది. అప్ప వీడు ఇంత అందంగా ఉన్నాడే అని. కానీ ఆ అందాన్ని తయారు చేసింది భగవంతుడే అని తెలియలేసాయి. అప్పుడు మనం అంతర్ముఖంలోకి వెళితే ఆయనలో మనం రమిస్తాము. ఆ తండ్రి మూలం ఎప్పుడు చెప్తారు, మీరు మూలంలోకి వెళ్ళండి అమ్మా అని. ఆ మూలంలోకి వెళ్తేనే ఆ తండ్రి గురించి ఆలోచించ, అబ్బాయి ఇంత అందమైన అమ్మాయిని తయారు చేసావు ఆ తండ్రి అని చెప్పుకోగలుగుతాం సాయి. అంతకుముందు తెలియదు, చూసాము ఇంకా ఏదేదో ఆలోచించి చేసుకున్నాము, అట్లా ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్కటి, మొన్న కుమారక్క దానిమ్మకాయ ఇచ్చింది, నిన్న వలస్తుంటే అబ్బా ఎట్లా అనిపించిందా. ఈ మన కోసం సాయి ఆ తండ్రి ప్రతి ఒక్క వస్తువు తయారు చేసి నేను చేశాను రా, నన్ను తలుచుకోండిగా, మీరు తింటున్నా, తాగుతున్నా, పనుకున్నా, లేచినా, నిలబడినా ప్రతి ఒక్కటి నేను ఇచ్చిందే మీకు అని అన్ని ప్రతిదీ తెలియజేసేస్తాయి ఈ తండ్రి. అంత అద్భుతంగా తయారు చేశాడు. ఆ దానిమ్మ గురించి నలిగిపోతుందని పైన లేయర్ పెట్టి మళ్ళా పైన తొక్కులాగా పెట్టి, అసలు ఎలా సాయి ఆ తండ్రి ప్రజ్ఞ, అంత అద్భుతం సాయి, అద్భుతం. రాత్రులంతా అదే అనిపించింది సాయి నాకు. ఇన్ని విషయాలు తెలియజేశాడు ఆ తండ్రి. ప్రతి ఒక్కటి నువ్వు ఎందుకు వచ్చావమ్మా ఈ భూమి మీదకి, నువ్వు పలానా చేసుకోవాలి, నీతో వచ్చేది ఇది ఏది కాదు, నీ బిడ్డలు రారు, నీ తల్లిదండ్రులు రారు, ఎవరు రారు. ఆ పుణ్యము పాపం అదొకటే వస్తుంది. ఆ మనసు అనేది తీసుకెళ్తాడు ఆ తండ్రి. ఆ మనసులో ఏ ఆలోచనలు ఏమి ఉండకూడదు. అరిషడ్ వర్గాలు ఆ పేరు కూడా వినలేస్తాయి, నేను అసలు వినలేదు. అవి ఏమీ ఉండకూడదు, ప్రేమ ఉన్న చోటే నా నివాసం అని చెప్పాడు ఆ తండ్రి. ఆ ప్రేమను ఒక్కటి పొందండి అమ్మా చాలు, నీ ఇంటి వరకే పరిమితం కాదు, అంతటా ఉన్నాడు ఆ తండ్రి అని చాలా 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 అద్భుతంగా అనిపించింది సాయి. ఆ తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాతనే మనకి తెలిసింది సాయి. చాలా అద్భుతం సాయి. ధన్యవాదాలు సాయి, ధన్యవాదాలు. ఎవరికైనా అంతేనమ్మా, అదే ఉపదేశాలు లభిస్తాయి. అవును అవును సాయి, అవును. పారాయణ చేసుకుంటూ పోతే ఏమి రాదు. నిజం సాయి, నిజం. దానికనే సత్సంగత్వే నిస్సంగత్వం అన్నారు కానీ పారాయణత్వే నిస్సంగత్వం అనలేదు, వ్రతాలత్వే నిస్సంగత్వం అనలేదు, పూజలత్వే నిస్సంగత్వం అనలేదు, యజ్ఞాలు యాగాలత్వే నిస్సంగత్వం అనలా. ఆ మెలికను పట్టుకోగలగాలి, పట్టుకున్నారు మీరు ఆల్రెడీ. పంచస్థానాల గురించి కానీ ప్రతి ఒక్కటి సాయి అన్ని తెలియజేస్తున్నాడు ఆ తండ్రి. లేచి ప్రార్థన ఎలా చేసుకోవాలి, అసలు ప్రార్థన అనేదే తెలియదు. అంతకుముందు అసలు ఏం తెలియదు. ఉరికి దీపం పెట్టామా, దండం పెట్టుకున్నామా. నేను నా వరకైతే నేను ఏది కోరుకోలేదు సాయి. ఆ బిడ్డల గురించి ఆలోచించాను. ఈ బిడ్డలు ఇచ్చావు తండ్రి, ఎట్లా అనేది ఆయన ముందు కూర్చొని ఏడ్చానే తప్ప నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోలేదు సాయి. ఎప్పుడు చెప్పినా అలాగే చెప్తా. మీరు అడిగారు ఫస్ట్ సత్సంగంలోకి వచ్చినప్పుడు ఎందుకు వచ్చావమ్మా అని అడిగారు. నాకు మనశ్శాంతి కావాలి సాయి అని అడిగా. ఆ మనశ్శాంతి ఇచ్చాడు. అది ఆ బిడ్డల్ని అంత వృద్ధిలోకి తెచ్చాడు సాయి. నాకు తండ్రే తెచ్చాడు సాయి. నిజం సాయి. కృతజ్ఞత కలిగి ఉంటాం. అవును సాయి, అవును. వెరీ గుడ్. ధన్యవాదాలు సాయి, ధన్యవాదాలు. సాయిరామ్ సార్, సత్సంగంలో 8వ అధ్యాయం వింటున్న తర్వాత కదా సార్ మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత తెలిసింది. కొంచెమైనా అసలు నేను ఎందుకు వచ్చాననే ప్రశ్న కలుగుతుంది. అంతకుముందు ఎరగలిగింది సార్. కుక్కలు నక్కల్లో పుండుల్లాగానే జీవించాను సార్ నేను. అసలు ఎందుకు వచ్చానో తెలీదు, ఏం చేయాలో తెలీదు, ఏమి చేస్తున్నానో తెలీదు. పొద్దు ఊకులు కోరికలు తీర్చుకోవటమే, వాటి కోసం పరిగెత్తటమే.
మోసాలు చేయటమే, అన్యాయం చేయటమే, యువని దగ్గర అవకాశం ఉంటే మింగుదామా అని అనుకోవటమే తప్పితే నేను, నా పిల్లం, నా బిడ్డలు నా చుట్టూ గిరిగీసుకున్నా సార్. తల్లి లేదు, చెల్లి లేదు, తండ్రి లేదు, తమ్ముడు లేదు, అన్న లేదు, పక్కోడు లేదు. ఓ వరకం మెప్పు కోసం ఏదైనా మాట్లాడుకోవడం తప్పితే గిరిగీసుకున్నా. ఇప్పుడు కాదు సార్, అసలు నేను పుట్టింది దేనికా, ఏమి చెయ్యాలా అనిపించింది సార్. ఇంకా ఏం చేసుకోవాలి, నా కోసం, నా శ్రేయస్సు కోసం నేనేం చేసుకోవాలి అది. ఇప్పుడు లక్ష్మణ కూడా చక్కగా చేశారు, మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత ఏంది అని. నేనేం చేయాలి? అవును సార్, 24/7 అది 24/7 సార్. సార్ గుర్తుపెట్టుకోలేకపోతున్నాం సార్. అంటే నాకు ఈ మధ్య జరిగిన అనుభవాన్ని మన ఏదైతే ఫంక్షన్ లో కార్యక్రమం జరిగినప్పుడు అమర లావణ్యకి వాళ్ళిద్దరికీ చెప్పా నా అనుభవం. వాళ్ళకి ఎక్కింది, కానీ సార్ ఒక 5 నిమిషాలు పర్వాలేదా? చెప్పండి. భలే వాళ్ళే, అందరూ భావాలు పంచుకునే దానికే వేదిక ఇది. సాయినాథ్ మహారాజ్కి జై. అందరికీ ఆధ్యాత్మిక సాధనకి లౌకికమైన సాధనకి ఎంత తేడా ఉండేదే ఇప్పుడు చెప్పబోయేది నేను. ఏంటంటే ఆధ్యాత్మిక సాధన ఏంది? థియరీ, ప్రాక్టికల్. థియరీ ఏంది? సత్సంగం. సాధన చేసేది ప్రాక్టికల్. అది చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ లౌకికల్లో ఏం జరిగిందంటే నాకు ఈ మధ్య ఒక షాపు, ఆ షాపులో నెమ్ము వస్తుందమ్మా, చెమ్మ వస్తుంది. సరే నేను పైటంగళ్ళకి ఆడకి ఈడకి తిరిగి ఆ చెమ్ము వల్ల చెదులుచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది జరుగుతూ ఉంది. దానివల్ల ఏం జరిగింది? అమ్మ దాని మీద సున్నం వేయాలని కొందరు, దాని మీద జెల్లు, లిక్విడ్ జెల్ వేయాలని కొందరు అని చెప్పారు. సరే బేల్దాన్ని తీసుకొచ్చాను. ఇది వరకు స్లాబ్ ఎట్టుందో ఆ స్లాబ్ పైన ఆ పోత పని చేయాలన్నారు. ఆ పోత పని అంతా చెక్కిచ్చేసాను. లిక్విడ్ జెల్ వేసేసారు. తర్వాత దాని మీద చిప్స్, పాలు, సిమెంట్ పాలు అన్ని వేసేసారు. అన్ని తర్వాత పక్క రోజు సిమెంట్ పాలు పోసి దాని మీద పట్టలు, ఒక 25 పట్టలు తీసుకొచ్చి వేసారు. థియరీ క్లాస్ అమ్మా ఇది. తర్వాత ప్రాక్టికల్ ఆయన ఏం చెప్పాడు? మీరు ఒక వారం రోజులు నీళ్లు పోస్తేనే ఇది స్టాండర్డ్ అవుతుంది మీరు చెప్పిన దానికి, లేకపోతే ఎంత గుర్తుంటుందంటే సార్, లౌకికంలో ఎంత గుర్తుంటుందంటే అస్సలు నువ్వు ఒకవేళ ఐసీలో ఉండు, వాడు ఎవడో ఒక చేత పంపించేస్తాడు దాన్ని. ఐసీలో అంటే ఆధ్యాత్మిక సాధనకి లౌకికమైనటువంటి సాధనకి ఎంత తేడా ఉండేది చెప్పాను సార్ నేను. వాళ్ళకి ఆ రోజు లావణ్యం కానీ రామారావు కానీ అంతమందిలో ఈ పాయింట్ ఎక్కిందో లేదో నాకు అర్థం కావట్లేదు. అది నాకు బట్టి పని ఎక్కింది సార్. అంటే నా అనుభవం లౌకికంలో ఎంత వర్కౌట్ జరుగుతుంది, ఆధ్యాత్మికతలో జరగటం లేకపోతుంది. నేను ఎంతో మనసులో బాధపడ్డాను సార్ నేను ఈ విషయంలో. లౌకికమైన సాధనలో ఉండే ఎక్కడున్నా కూడా, నువ్వు ఎక్కడ ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఆ పని, నీళ్లు పోసే పని చేస్తున్నావా నువ్వా? ఆధ్యాత్మికతలో చేయలేకపోతున్నామే. ఇది సార్ తేడా. అంటే నాకు ఇచ్చే టయానికి మీకు వెరీ 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 థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్ అందరూ. అదే పివి, దీంట్లో నువ్వు చెప్పిన దాంట్లో మన మనసులకి ఆధ్యాత్మికతకి అంత ప్రాముఖ్యత లేదు ఇంకా మనసులో. మనకి లౌకికానికి అంత ప్రాముఖ్యత బాగా నాటుకోబోయింది. అది మెయిన్. అది చేయకపోతే మళ్ళీ రిపేర్ వస్తే మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతాయి, మళ్ళీ మాకు శ్రమే, మళ్ళీ డబ్బులు. ఇదే దీనిపైన మన మనసు స్టాండర్డ్ అయిపోయింది. కానీ ఆధ్యాత్మికతలో ఇది అసలు మనకు కావాల్సినది అనే భావం ఇంకా స్థిరపడలా మనకి. సత్సంగాలు ఎంతసేపు అనుకుంటాం, మళ్ళీ అన్న చెప్పినట్టు లేచిందే అది గాల్లో వెళ్ళిపోతా ఉంది. మన మనసులో దృఢంగా స్థిరపడలే. ఇది అసలు మనకు కావాల్సిందనే మాట ఉన్నప్పుడు దాని లౌకికాన్ని వదిలేస్తాం, దీన్ని పట్టుకుంటాం. ఇదే అక్కడ. అవునా కాదన్నా? ఖచ్చితంగా. అది అందుకే దగ్గర సంసారాన్ని పెంచుకోకూడదు అనేది. అవునన్నా. అదే కదా మళ్ళీ వాడు వ్యాపారం చేస్తారంటే రే గమ్మునుడ్రా ఆయన ఉన్న దాంతో సరి పెట్టుకోరా. అదే కదా, ఒరే నీ లెక్కలో 18 తర్వాత 17 వస్తుందేంద్రా. అవును అవును. ఇంకా చెప్పాలంటే
నా మీద నాకే శ్రద్ధ లేదు, నా జన్మల మీద, నా జీవితం మీద నాకే శ్రద్ధ లేదు. ఇంకా ఊళ్ళో వాళ్ళకి ఎందుకు ఉంటుంది? దానికనే అహోరాత్రాలు సత్యంగా, అహోరాత్రాలు శ్రవణం చేయమన్నాడు. మనం ఎక్కడ చేస్తాము? ఓ ఏమో మహా రోజంతా చేస్తే ఒక పూట ఈ గంట, మిగతా 23 గంటలు దేంట్లో గడుపుతున్నాం? మిగతా 23 గంటల్లో వీరునంత వరకు సత్యత్ర పారాయణ మీదనో, సత్సంగాల మీదనో, ఈ మానవ జన్మ మీదనో నువ్వు చింతన చేస్తూ ఉంటే నీకు ఆవశ్యకత, అవసరం అనేది అర్థం అవుతుంది. భగవంతుడి ఆవశ్యకత కలగనంత వరకు భక్తి కలగదు అని చెప్పాడు రామకృష్ణ పరమహంస. ఇప్పుడు పొద్దున్న పాల ప్యాకెట్ అవసరం, టీ తాగాల, కాఫీ తాగాల, చేవి వేయాలా, పిల్లోడికి పాలు పట్టాలి కాబట్టి 4 గంటలకు లేచి చెంబెత్తుకొని పోతాం. అవసరం అక్కడ. నేను ఎప్పుడూ మీతో పంచుకుంటూ ఉంటాను. నీకు నీ జీవితం అవసరం కాదు. కానీ మనకు మన జీవితాలు వెళ్ళ, ఊళ్ళో వాళ్ళ జీవితాల గురించి ఆలోచిస్తాం. అదేమంటే భార్య కదా, భర్త కదా, పిల్లోడు కదా, నేనేం వాళ్ళ గురించి ఆలోచించొద్దన్నానా? ఆలోచించి ఏం చెయ్యగలుగుతావు అని చెప్పు. నాకు విమర్శ కావాలండి, సద్విమర్శ. దాన్నే హేమాద్రి పంత్ గారు చింతన అంటాడు. ఏమంటాడు? చింతన. నీకు కొడుకు గురించి ఆలోచించి నువ్వేం చేయగలవు చెప్పు. ఏదైనా చేయగలిగితే చెయ్యి. నేను పోరాడా 26 వ్యాపారాలు చేస్తే డబ్బు సంపాదించాలా, సంపాదించాలా, సంపాదించాలా. ఏమైంది? అది ఫస్ట్. నెక్స్ట్, నా జీవితాన్ని నేనే ఉద్ధరించుకోవాలి తప్ప నాకెవ్వరూ సహాయం చెయ్యరు అనే వాస్తవం మన మనసులకు పట్టాలి ముందర. అసలు ఉద్ధరించుకోవాలి, ఉత్తమ గతిని పొందాలి అనేటువంటి స్వార్థం ఉండాలి నీకు. అది లేదు. ఇంట్లో వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలని కోరుకుంటున్నావే కానీ అసలు నువ్వు బాగుండాలని ఎప్పుడు కోరుకున్నావు? ఒకవేళ నేను బాగుండాలంటే ఏమని? ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా బాగుండాలని అనుకుంటాం. బాగుండాలనుకుంటే అది కాదు. నీ మనసు ఎప్పుడు లంపటాలలో చిక్కుకోకుండా ఉండాలి. ఇప్పుడు మీరు అన్నారు, అది చెయ్యాలి, బాధ్యత. లేకుంటే పుండు రాద్ధాంతం అవుతుంది. కొద్ది పుండు రాద్ధాంతం అంటారే, అక్కడే ఇది భగవంతుడి సేవ అనుకొని చెయ్యి. అంటే ఇది వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అన్నిట్లోకి వచ్చిన వాళ్ళకి. అట్లాగే నలుగురు భగవంతుడికి ఈ యొక్క పెయింట్ చేసిన దాని వలన, సిమెంట్ వల్ల వాళ్ళకి కొంచెం 4 రోజులు పని చిక్కుతుంది. ఇది భగవంతుడి సేవ అనే భావనతో చెయ్యి. అప్పుడు భగవంతుడు గుర్తుపడుతుంది. దానికనే కదా సత్సంగ ప్రాప్తి లభించిందా, ఉపదేశాలు సహజంగా వాటికి అవే అందుతాయి. వింటూ ఉండాలా, లేకుంటే మననం చేసుకుంటూ ఉండాలి. శ్రద్ధగా శ్రవణం చేసిన తర్వాత మనము మరియు నిధిధ్యాసనము చేస్తేనే శాంతి లభిస్తుంది. నేను మీలాగా ఎట్లా అనుకున్నా, చదరంగట్లో ఎప్పుడప్పుడు విడిచిపెడతామా అనుకున్నా. తర్వాత భావాన్ని మార్చా. వచ్చిన వాళ్ళు ఎవరు? భగవంతుడు. కాబట్టి ఇంకా మంచిది ఇవ్వాలా. చూడండి ఎంత మారిపోయిందో భావన. మోసం చేస్తామనే స్థాయి నుండి మంచి వస్తువు తెచ్చి ఇవ్వాలి, అనుకూలంగా ఇవ్వాలా అనే భావన చేసి న్యాయంగా, ధర్మంగా వెళ్ళడం నేర్చుకున్నాం. అదే భగవంతుడి సేవ అంటే. ఎక్కడున్నాడని భగవంతుడి సేవ చేస్తావు నువ్వు? పోయి దేవుళ్ళో ఉన్నాడు, ఏ ప్రదేశంలో ఉన్నాడు చెప్పు. మానవ సేవే మాధవ సేవ, సకల జీవుల సేవయే పరమేశ్వరుని సేవ. లౌకికంలో మునుగు ఒక్క ఆదివారం కేటాయించుకో, కానీ అది కూడా సంసిద్ధత నా దగ్గర లేదు. ఒక అరపూట కేటాయించుకొని భక్తులతో సమావేశంగా, ఇవేవి మన ప్రయత్నాలన్నీ జీరోలుగా ఉన్నాయి. నీకు ఫలితం ఎట్లా వస్తుంది?
వింటూనే ఉన్నారు. ఒక్కొక్క సత్సంగాన్ని 3 సార్లు, 2 సార్లు, 4 సార్లు విన్నారు. వాళ్ళ మనసులో నాటుకోబట్టి మనం ఏం చెప్తాం? తీరిక లేదని చెప్తాం. ఏం చెప్తాం? తీరిక లేదని చెప్తాం. మిగతా అన్నిటికీ తీరికించుకుంటావు, నిన్ను నువ్వు ఉద్ధరించుకునేదానికి తీరికించుకో. చిన్న ఎగ్జాంపుల్, పిల్లవాడికి సంకల్లో రుద్ది, ముక్కుల్లో రుద్ది, మోకాళ్ళు రుద్ది, ముడ్డిలో రుద్ది స్నానం చేపిస్తావా? అంత నువ్వు చేసావా? భలే చెప్పారన్నా. ఆలోచించు, వెనకాల వృద్ధి వాడికి నూనె పూసి ముందర ఒంటికి నూనె పూసి, బేబీగాయలు పూసి, నువ్వు కనీసం నువ్వుల్లో నాన్న సంవత్సరానికి ఒకసారి పూసుకున్నావా? అప్పుడు అర్థమైపోవాలా నీ మీద నీకే శ్రద్ధ లేదా, నీ జీవితం మీద నీకే శ్రద్ధ లేదు. ఊళ్ళో వాళ్ళకి ఎందుకు ఉంటుంది, దేవుడికి ఎందుకు ఉంటుంది? దేవుడు ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలమ్మా. అదే నువ్వు స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా మణికట్టుంది, చేతులు మడస్తామే, అక్కడ రుద్దు, మట్టి రాకుండా ఒకటి అడుగు నన్ను. గతంలో ఇస్తాను, మట్టి రాకుండా ఒకటి అడుగు. పిల్లోడు 2 కాళ్ళు వేస్తే వస్తావే. ఇది అర్థమైతే మొత్తం జీవితం అర్థం అవుతుంది. ఏదో మీకు నవ్వు రావడంలే, మేము లోకిస్తూ ఉన్నాం. నవ్వు వస్తుంది. నీకు అనుభవం కదా. దానికి నేనేం చెప్పాను ఏంటంటే, పిల్లవాడికి ఎంత జాగ్రత్తగా మనం స్నానం చేపిస్తాం పురుజనుల కోరిక మీద మనసుగా. నీకు స్నానం చేయించడం చేతరాదని భయపడి పక్కింటోళ్ళో, ఎదురింటోళ్ళో, లేకుంటే డబ్బులు ఇచ్చో వేరే వాళ్ళని పిలిపించుకొని పిల్లవాడికి స్నానం చేపిస్తావు పుట్టిన బిడ్డకి. వాడికి ఎంత శ్రద్ధగా స్నానం చేపిస్తావో నువ్వు అంత శ్రద్ధగా స్నానం చేస్తున్నావా? అది మాట్లాడుకున్నాను. అంటే వాడి పిల్లవాడి మీద ఉన్నటువంటి శ్రద్ధ నీకు నీ మీద లేకుండా పోతూ ఉంటే అది ఆధ్యాత్మికతలో నాన్న ఎవ్వరూ తోడు రాదు. ఆయన చెప్పిన ఊరికినే కాదు, మీ శ్రేయస్సును మీరే ఎంచుకోవాలా. మీ శ్రేయస్సుని మీరే ఎంచుకోవాలి. మనమే కష్టపడాలి, మనమే పాగులాడాలి, మనమే సాధించుకోవాలి. ఉండు లౌకికంలో ఆయన అంటాడు, బురద చేపలాగా ఉండు. ఆ చేప బయటకు వస్తే మెరుస్తుంటది, బురదలోనే ఉంటుంది, అంటుకోదు. బురద అంటుకోద్దా? ఇప్పుడు చేతికి గ్లౌజెస్ వేసుకొని కూరలు వడ్డిస్తున్నారు, తలకి ఏదో ఇది వేసుకొని క్యాప్ లాగా పెట్టుకొని మనం వడ్డిస్తూ ఉంటారు. తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ కూడా అటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. అయిపోతుందన్నా అన్నా, మళ్ళీ సోమవారం వచ్చేసింది. అక్కల్లారా, అమ్మల్లారా, తమ్ముళ్ళారా, చెల్లెల్లారా, రెక్లెస్నెస్ ఎక్కువైపోతాం. ఉండే కొద్దీ వయసు వచ్చే కొద్ది పరిగెత్తాలా, ఆధ్యాత్మికత వైపు పరుగులు తీయాలా. వయసు వచ్చే కొద్ది కూడా గుర్తుపెట్టుకో, నీకు వయసు వచ్చే కొద్ది ప్రమోషన్ వస్తుంటాయి లౌకికంలో. అది వాళ్ళు ఇస్తారు, ఇక్కడ నీకు నువ్వు తెచ్చుకోవాలి.
ఒక్కొక్కరి జీవితం చదువుతుంటే అద్భుతంగా ఉంది. బలరాం బోస్ రామకృష్ణ పరమహంస సన్యాసి శిష్యుడు చనిపోతారని చెప్పారు. చనిపోతారని చెప్పారు ఇంకొక 4-5 వారం లోపల. ఆయనకి శుశ్రూష జరగడానికి వచ్చారు. ఆయన చెప్తాడు, బంధువులు ఎవ్వది నా దగ్గరికి రావద్దు అని చెప్తాడు. నాగమహాశయుడు కూడా 13 రోజులు ఆయన ముందర శరత్చంద్ర చక్రవర్తి అని ఆయన వస్తాడు. చెప్తాడు, నువ్వు వచ్చినా నాకు సేవ చేసి మాట్లాడితే గురుదేవుల గురించి మాత్రమే మాట్లాడు, లేకుంటే నువ్వు కూడా చెక్కే దుర్బయ్య అంటాడు. తెలుసా? భార్యను కూడా దగ్గరికి రాని బయట వరండాలో చలిగా ఉన్నటువంటి ప్రదేశంలో చుట్టూతా తెరలు కట్టుకొని పడుకుంటాడు. ఎప్పుడు భగవద్చింతన చేస్తూ ఉంటాడు. మనకు నాకు రాగలేకపోతే వాడు రాలేదే, వీడు రాలేదే అని నువ్వు ఏడుస్తా ఉంటావు. అర్థం కదా? ఈయన బలరాం బోస్ ఎవరిని రావద్దని చెప్పండి బంధువులు. శిష్యులతో చెప్తాడు, మీరెప్పుడు గురువుని గురించి మాత్రమే మాట్లాడుతూ ఉండండి మిత్రమా అని చెప్తాడు. అంతే మోహనుడు పోతే అదే బాబా చూపించాడు. బాబా ప్రాక్టికల్ లో చూపించాడు. పని లేకుండా చేసేస్తాడు మసీదులో. అంతే 9 రూపాయలు ఇస్తూ వదిలేశాడు ప్రాణం. ఇవన్నీ కూడా మనం నేర్చుకునేదానికి, ఉద్ధరింపబడేదానికి. అల్లా మాలిక్ అనే స్మరణ చేస్తూ ఉండేవాడు. భగవంతుడే యజమాని, భగవంతుడే యజమాని, ఇక్కడ వేరే యజమాని ఎవడు లేడు అన్నాడు. ఇక్కడ మనం చేయాల్సిందంతా మన మనస్సుని భగవంతుడికి సమర్పించడమే, భగవంతుడిలో నీ మనస్సుని ఉంచడమే, ఇంకేం లేదండి. దాన్ని నువ్వు భగవంతునిలో జీవించడానికి ప్రయత్నించు. ఆ తరువాత దుఃఖించిన అవసరం ఉండదు. భగవంతునిలో జీవించడం అంటే ఏంటి అని అడిగారు. మనస్సుని, శరీరాన్ని ఆయనకు చిత్తశుద్ధితో అర్పించమని అర్థం. సదా సర్వవేళలా భగవంతుని ధ్యాసలోనే ఉంటారు. సంసార జీవితం భయము ఆందోళనలమయం. పైగా మనస్సు కలుషితం కావడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ ఏదో ఒక విధంగా మనస్సుని భగవంతుడిలో నిమగ్నం చేస్తే ఆటంకాలన్నీ తొలగిపోతుంది ఏదో విధంగా. అయితే ఒకటి దీనికి అమ్మ చెప్తుంది ఒకటే మాట, అద్భుతమైన మాట, లక్ష్యం లేకపోవడం. గుర్తు రావడం లేదంటావు, ఎందుకంటే లక్ష్యము లేదు. అది గుర్తుకొచ్చిందంటే నాకు రాజేశ్వరం గారు చెప్పారు చూడండి, మళ్ళీ అయితే మళ్ళీ డబ్బులు పెట్టాల్సి వస్తుంది, మళ్ళీ ఇదవుద్ది. చూడండి, షుగర్ ఉండేవాళ్ళు, బీపీ ఉండేవాళ్ళు ఏ రోజైనా మర్చిపోయారో మాత్రం వేసుకోవడం. చెప్పు, నిద్ర మాత్రం వేసుకుంటేనే నిద్ర వస్తుంది అనుకునేవాళ్ళు, లేదా గ్యాస్ట్రిక్ తగులుండి ఉదయాన్నే ఆ మాత్ర జీవితాంతం వాడేవాళ్ళు ఏనాడైనా మర్చిపోయారు. లే అంటే ఇది కూడా ఇది అభ్యాసం వలన అలవడుతుంది. అది ఇక్కడ పైన ఏది ఉరికినే లేదంటే అదే చెప్పాడు ఆయన. ఎముకలు పుల్లలు కావాలి, రక్తము నీరు కావాలి. 95 ఏళ్ళ వృక్షుడు ప్రయాణం చేస్తాడు. మనం ఒక రోజు రమ్మంటే రాలేక. అదేమంటే కుటుంబ బాధ్యతలు ఎప్పుడు తీరుతాయి నీకు? కుటుంబ బాధ్యతలు రాజీవ్ గలవకాయి తీరవై. అలలు వచ్చిన తర్వాత స్నానం చేస్తామంటే కుదరదు. అలలను తప్పించుకుంటూ స్నానం చేయాలి. అట్లాగే లౌకికంలో కూడా విషయాలను తప్పించుకుంటూ స్నానం చేయాలి. ఒక ఫంక్షన్కి వెళ్తారు, ఎక్విటీ ఆ 3 గంటలు ఇంట్లోనే
పదే పదే అదే కావాలనుకుంటున్నాను. రుచి తెలియనంత వరకు ముందరికి వెళ్ళలేడు ఎప్పుడు. కానీ ఇక్కడ తెలిసింది నీకు రుచి, కానీ పోలేకుండా వాసనలు అడ్డం వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? వాసనలు అడ్డం వస్తున్నాయి. ఈ వాసనలను తొలగించుకోవడానికి ఏం చేయాలి అనేది మనం ఆలోచించాలి. ఎక్కడ ఆలోచించాలి చెప్పండి? దానికన్నా సామెత ఉంది ఇంగ్లీష్ లో, వేర్ దేర్ ఇస్ విల్ దేర్ ఇస్ ఎ వే. మనస్సుంటే మనస్సుంటే మార్గం ఉంది. 5 గంటలకు ఫోన్ చెయ్యి, 4 విషయాలు మాట్లాడు మీ ఫ్రెండ్తో. మనసే అది 5 గంటలకు వేసినా కూడా టీవీ చూసుకుంటుంటే అంటే ఫోన్ చూసుకుంటాం. రామారావుకో ఇంకొకరికో ఫోన్ చెయ్యి. ఆడోళ్ళకి దీపాకండి లేనిపో నూపులు వస్తాయి నాయ. అండ్ ముస్లిం బుద్ధగా ఉండేవాళ్ళకి ఫోన్ చెయ్యి. అది మనం నేర్చుకో. నేను అట్లాగే చేస్తాను. ఆమె పడుకోనుండేది, ఇద్దరు బెడ్రూమ్ లో పోయిన తర్వాత ఆమె అడిగండి రాజేశ్వరమ్మని ఎన్ని సార్లు కొన్ని గంటలు మాట్లాడి, ఏమా రాజేశ్వరం గారు నాకు అవన్నీ అయ్యేది. అవునవునమ్మా, ఆమె ఇంత నిద్రపోయింది. అవును. ఆ రోజులు నిజంగా భగవంతుడు ప్రసాదించిన రోజులేనన్నా నేను. అదంతా మనకుడు నాకంటే మాట్లాడుకున్నాను. అవును. ఆమె పెట్టుకునే మాట్లాడేవాడిని, దాపరికి ఉండకూడదు మైండ్. ఉండేది పక్కన అదే మాటలు అట్లా నిద్రపోయేది, చెప్పేవాడిని. మాట కలిపేది. అవును, ఆమె మాట కలిపేది. ఒకటి అలా హ్యావ్ టు ట్రైన్ యువర్ మైండ్ లైక్ దట్. ఎస్ ఎస్. మన మనసులకి మనమే ట్రైనింగ్ ఇచ్చుకోవాలి ఆ విధంగా. ఆమెను ఎందుకు పెట్టుకునేవాడిని పక్కన. ఆమె తీరికప్పుడే 9కి దిక్కద్దమ్మా. నేను ఒక్కడనే ముందరికెళ్తే ఎట్లా నా సహకారం వచ్చేది. ఎన్నో కష్టాలను పడింది నా వల్ల. కష్టాలను ఎదుర్కొన్నది. ఆమె కూడా ఉద్ధరింపబడాలి అనే నా సంకల్పం. దానికి ఆమె ఫస్ట్ ఇదన్నా తర్వాత సహకరించి. మరి ఇప్పుడు భయంకరంగా ఉన్నారు మరి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. సరే ఆమె రాలేదా నీ ప్రయాణం ఇదే. ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఎవరు పోతే ఎవరు వస్తున్నారండి. 6 బిడ్డలు అన్నదమ్ములు ఎవరు వెంటారు 6గా పదలలేక వచ్చినాను వల్ల కాటి వరకేరా. ఆ పాట కూడా 2సారి అడిగి పాటించుకొచ్చినాయి. జగమే మాయరా. సో ఇవన్నీ కూడా మనసుకి ఎక్కించుకోవడమే ఆధ్యాత్మికత అంటే. మనసుకి ఎక్కించుకోవడమే. కాలి చిక్కినప్పుడల్లా చావు ముందరకు వచ్చేస్తాం. నిన్నటి నుంచి ఈ సాధన చేస్తాం. చావును గుర్తుకు తెచ్చుకునేటప్పటికి భయం వస్తుంది. భయం కాదు కానీ చావును గుర్తుకు తెచ్చుకునే కొద్దీ నేనేం చెయ్యాలో అనేది నాకు సత్యంతో నేర్పింది. ఆయువు అన్నదే ఎంతకాలమో తెలియదు మనకండి. అయిపోతుంది. వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. వీటి మీద దృష్టి పెట్టి
పనులు ఇవన్నీ కొడుకు చేతిలోనో కూతురు చేతిలోనో అల్లుళ్ళ చేతుల్లోనో భార్య చేతిలోనో భర్త చేతిలోనే ఉండదు, నీ చేతిలో ఉంటుంది. మొన్న వచ్చింది లక్ష్యం, ఆ లక్ష్య సిద్ధికి చేసే ప్రయత్నం, ఇదే సాధన. జీవితాంతం చేస్తూ ఉండాలి. దానికి సులభమైన ఉపాయం సత్సంగం. ఇటువంటి సులభ సాధనం ఇంకొకటి లేదు ఈ ప్రపంచం. దానికి కూడా మనం సమయాన్ని కేటాయించలేకపోతుంది. అదేమంటే పీచి నిన్న కిందకి పూలు పడి ఉంటాయి. ఏమయ్యాడు నిన్న మొన్న ఒక్కరోజు 3 బోట్లు చూశాను. కర్మంత్రాలు ఇక్కడ మా స్వగ్రహంలో ఒక్కరోజే 3 బోట్లు చూశాను. కథలో ఉన్నాయిలే నెల్లూరులో. భయం వేస్తుంది అవన్నీ చూసినాం. ఒక్కరు 52 ఏళ్ళకే చనిపోతున్నారు, 53. అటువంటిది భగవంతుడు ఎందుకు 64 ఇచ్చాడు. ఇంకెప్పుడు ఉంటామో తెలియమ్మా. ఆ భయం ఉండాలి నీ ఒంట్లో. అప్పుడే మనం అడుగు మొదలుకి ఎన్ని కావాలంటే ఒక సత్సంగంలో వచ్చి కూర్చో. పిల్లల దగ్గర కూర్చోండి ఏం చెప్తారు, మాయరూపం కాదు. ముగ్గురు దగ్గర కూర్చుంటే వాడు మాయరూపం కాదు. పిల్లల దగ్గర కూర్చుంటే నీకు తిట్లు, నువ్వేం సంపాదించి ఇచ్చావు మాకు, ఒక్కొక్కరు 4 కోట్లు 5 కోట్లు ఆస్తులు ఇచ్చిపోతున్నారు తల్లిదండ్రులు, నువ్వేమి ఇచ్చావు అని అడుగుతాడు. వాళ్ళు నీకు ధైర్యం ఉందా? మన బడబడ లాక్కోపోయి శరీరం అర్థం ముందు నిలబడి శరీరాన్ని ఇచ్చానరా, కూలి పని అన్నా చేసుకుని బతకరాని చెప్పిన ధైర్యం ఉందా? లేదు. భార్య ఎక్కడ తెరుతుందని భయం, భార్య ఎక్కడ తరవే వస్తుందని భయం. ఎందువల్లంటే నీ ఆస్తులని ఆమె పేరుతో పెట్టావు, నీ పేరుతో పెట్టుకోవాలి. దౌర్భాగ్యం. ఖచ్చితంగా అంతే సార్. ఈ వయసులో నువ్వేం బతుకుతావు? అదే నీ పేరుతో గిఫ్ట్ ఉంది అనుకో, ఆ ఇళ్ళ వేసుకుంటావు, 50 లక్షలు వచ్చేది బ్యాంకులో వేసుకుంటావు, బతికేస్తావు. ఇవన్నీ నేను మననం చేసుకుంటూ ఖాళీగా ఉన్నప్పుడల్లా మననం చేసుకుంటూ ఉంటా. ఏంది జీవితం? అందులో మనం సత్సంగం బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఏంది జీవితం అని ప్రశ్న వేసుకుంటే చాలు, అన్ని రీలు లాగా జరుగుతాయి. అర్థమైందా? మనం అట్లా వేసుకోం కాబట్టి సత్సంగం కావాల్సి వస్తుంది మనిషికి. అర్థమైందా? దానికని మొన్న రోజు వచ్చింది సత్సంగం. ఫస్ట్ సత్సంగం ఎందుకు మనిషికి అవసరం అవుతుందంటే సాధి ఘట్టంగా ఇద్దరికి అర్థమైపోతుంది. ఇతను నా భర్త, ఈమె నా భార్య. ఈమెకి అర్థమైపోద్ది. నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆయనకి, ఆయన అత్తమామ ఉంటే వాళ్ళకి, మరిదెవరన్నా పిల్లవాడిగా ఉంటే ఆయనకి సేవ చేయాలని భార్యకి అర్థమైపోద్ది. కుమారక్క ఇంట్లో చెప్పారు సాయి, కుమారక్క ఇంట్లో చెప్పారు. అట్లాగే భర్త కూడా అర్థమైపోద్ది. ఇంత ముందులాగా నాకు ఇష్టం వచ్చినట్టు సెకండ్ సెల్కి పోయేదానికి వీలు కాదు, డబ్బులు ఖర్చు పెట్టేదానికి వీలు కాదు. ఇంకా నాకు బాధ్యత ఉంది, ఈమెను పోషించాలి, ఈమె కోరికలు తీరాలి అనేది నీకు డిసైడ్ అయింది. మనస్సులో డిసైడ్ అయింది కాబట్టి ఏదో ఒక ఉద్యోగమో ఏదో నువ్వు ప్రయత్నం చేస్తూ ఆ డిసైడెన్స్, ఆ నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం ఇక్కడ నేను ఉద్ధరింపబడాలి అనేటువంటి నిర్ణయం నాలో జరగల. కాబట్టి నెగ్లిజెన్స్ ఎక్కువ. వీటిని నువ్వు బాగా ఆలోచించాలి. ఎన్ని చెప్పుకునే మాట కాదు, ఎవరు చెప్పరు. నీకు ఎవరు చెప్పరండి. అవును సార్, లౌకికంలో దృఢమైనంతగా ఈ విధంగా నా కోసం నేనేం చేసుకోవాలి అనే విషయం దృఢం కాలా. అది దానికి భక్తుల సహాయం తీసుకోవాలి. సచ్చరిత్ర సహాయం, గురువు యొక్క సహాయం, సత్సంగం యొక్క సహాయం, పారాయణ యొక్క సహాయం తీసుకోవాలి. అది మనం చేయాలి. సో ఈ విధంగా ముందరికెళ్ళే ప్రయత్నం. శ్రీ సత్యనారాయణ
ఆరోగ్యంగా ఉండాలని, సేవలో మనం నిమగ్నం కావాలని ఆ దేవాది దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సత్సంగం. సార్ ప్లీజ్ సార్ 11 గంటలకు నేను వస్తాను సార్. రండి. అవకాశం ఏంటి నాకు ఏ పూట? క్లైమేట్ చల్లగా ఉంది. साईनाथ महाराज की जय साई. धन्यवाद. సగం అంటే సగం. महाराज की जय. గణేశ నీకు నమస్కారం, సరస్వతి దేవి నీకు నమస్కారం, గురువల నీకు నమస్కారం, కులదేవత నీకు నమస్కారం, సీతారామచంద్ర ప్రభు నీకు నమస్కారం, సద్గురు సాయినాథ నీకు నా నమస్కారం. ఇంతకు ముందు అధ్యాయంలో వెడల్పు లేనటువంటి చెక్క పలకపై బాబా నిద్రించారు. ఎప్పుడూ చూడండి హేమాద్రిపంత్ గారి యొక్క ప్రతిభ, భగవంతుడి అనుగ్రహం ఆయన మీద. చెక్క పలకపై నిద్రించడం చెప్పొచ్చుగా. వెడల్పు లేని చెక్క పలక, నీకేమో డబుల్ కాట్ బెడ్ కావాలి, 6 అడుగులు వెడల్పు 6 అడుగులు పొడవు కావాలి. అర్థం కదా? అంత వెడల్పు కావాలి అంటే ఏమని చెప్తున్నాడు? సర్దుకునే ప్రయత్నం నీలో ఉండాలి. అదే అదే నేను పైకి ఎక్కను, ఎక్కగలిగినటువంటి శక్తి ఉండి కూడా నేను పైకి ఎక్కను కింద పడుకుంటా, నాకు వచ్చింది సీట్ అంటే ఏం మాట్లాడతాం? అర్థం కదా? ప్రతి ఒక్క పదములో నిధి పెట్టాడండి భగవంతుడు. వెడల్పు లేని చెక్కపలకపై చేయనం. ఇల్లు కూడా వేసవి కావాలి, ఏం చేసుకుంటావు? సత్వం అవుతాడు వాళ్ళు, చుమ్ముకోలేక పట్టుకోలేక. ఇప్పుడు తెలీదు అయ్యా, ఇప్పుడు తెలీదు ఒక్క అంతస్తుగా మెయిట్ ఎక్కలేకున్నాం. అర్థమైతే దానికనే డ్యూప్లెక్స్ కట్టుకున్న వాళ్ళంతా కూడా లిఫ్ట్ పెట్టుకోవాలి ఉంటారు. నేను చూసా. ఇప్పుడు బాగానే ఉంటుంది. అసలు ఇప్పుడే నువ్వు గమనించు, ఇల్లు అనుకున్నావు, డ్యూప్లెక్స్ పెట్టుకున్నావు, ఎన్నిసార్లు పైకెక్కి దిగుతున్నావు, ఓపిక లేదు. ఎక్కడ ఓపిక అండి? ఆలోచనతోనే నీ శరీరం కృషించిపోయినే. నిన్ను కృంగదీసేది ఏదో తెలుసా? అసలు ఆలోచనలే. నిన్ను ఇబ్బంది పెట్టేది ఏదో తెలుసా? నీ ఆలోచనలే. నిన్ను సంతోషపెట్టేది ఏదో తెలుసా? నీ ఆలోచన. ఇది మనం నేర్చుకోవాలి. సో ఇప్పుడు మనసును మళ్లించడమే చేయాల్సింది. అది సాధన. వెడల్పు లేని చెక్క పలకపై నిద్రించడం. అంతేకాదు, ఎవరి గంట పడకుండా ఆ చెక్క పలకపై ఎక్కడం దిగడం. ఎవరికి అర్థం కాని వారి చాతుర్యం, వారి చర్య, కౌశలం. అంతేకాదు, గత అధ్యాయంలో హిందువులను ముసల్మానులను సమానంగా చూడటం. ఆయన ఎన్నేళ్ళు బ్రతికాడు, ఆయన ఆయుర్దాయం ఎంత అనేది వివరణ. బాబా షిరిడీలో ఉండే వారికి పూజ్య దైవం అని తెలియజేయడం. ఇప్పుడు ఈ 11వ అధ్యాయాన్ని మధురమైన గురు కథలతో అలంకరించి, అదే మధురమైన సాయి చరణాలకు దృఢమైన భక్తితో అర్పించాలని అనిపించారు. సంగతి లాస్ట్లో శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు అంటారు. ఏమాత్రం అర్థమైందా? ఆయనకి అర్పించినట్టు ఈ కథలు వ్యాసాలు రాసి రాజులకి అర్పితం చేస్తారు. అవునా? శ్రీనాథుడు ఇటువంటి వాళ్ళంతా శృంగారనేశ్వరం ఇటువంటి గ్రంథాలు రాసి రాజులకి ఇచ్చారు. ఓతలని కూడా రాజుకి మధ్య ఇవ్వాలి.
అర్థం కాదా? వెంగమాంబ ద్వారా అభివ్యక్తమవుతాడు వెంకటేశ్వరుడు. అర్థమవుతుందా? అది భక్తుడే భగవంతుడికి కీలకం. భక్తుడు లేకపోతే భగవంతుడు లేదబ్బాయి. ఆత్మ కూడా ఇప్పుడు చదివింది అమ్మాయి తన ఉనికిని ఎట్లా వ్యక్తం చేయాలి అనుకుని శరీరాన్ని ఆశ్రయించింది ఆత్మ. మనం కూడా బండి మీద పోతా ఉంటే వాన వస్తే ఎక్కడ షెల్టర్ ఉందా, ఏది పైన ఏదన్నా స్లాబ్ లాగా ఉందా, ఖాళీగా ఉండేది ఎక్కడన్నా ఉందా, మనం తడవకుండా ఉండేదానికి జాగ్రత్త పడతాం కదా. బండి అక్కడ వెళ్తే గబగబా వెళ్ళిపోతాం. అట్లా మనం కూడా ఆయనకి సమర్పించాలి, బాబాకి సమర్పించాలి. మధురమైన కథలతో అలంకరించి, అది అలంకరణ అంటే. నువ్వు పూలదండలతో అలంకరిస్తావు భగవంతుడు. సాయిబాబాకి ఏది ఇష్టం కాదు, అన్నదా సాయిబాబాకి నువ్వు సాయిబాబా ఎందుకు కూర్చొని కథలు చదవకపోతువే, కథలు వినకపోతువే. ఆయనకే కథల ఎందు మక్కువ ఎక్కువ, నీకు అవసరం లేదా? ఏమాత్రం ప్రశ్నిస్తున్నాడు. నీ బిడ్డలకి నాన్న నీకు బండా చెడి పడి పాసిపోయిందే తింటాడు. మధురమైన పురుకళ్ళలతో అలంకరించి సాయి చరణాలకు దృఢమైన భక్తితో అర్పించాలని అనిపించింది కాబట్టి రాసుకుంటున్నాను. దీనివల్ల ఏమవుతుంది? సగుణ సాకార రూప ధ్యానం సంభవం అవుతుంది. నువ్వు చెప్పుకునే ఆయన కదలే కదా, ఆయన రూపమే నీకు కనిపిస్తుంది. ఇది ఏందో తెలుసా? ఆయన కథలు చెప్పుకుంటే ఏకాదశ రుద్రావర్తన వంటిది. పది చిక్కేది ఇక్కడ. అది ఇక్కడ మెయిన్ పాయింట్. అప్పుడు అర్థం కాల, ఈ మధ్య కాలంలో అర్థం. బాబా కథలు ఏకాదశి రుద్రావర్తన వంటిదంట. ఒకటే మాటతో కొట్టేస్తాడు, నువ్వు దాన్నే ఫాలోగా. పచ్చగా ఆకులో ఉన్నటువంటి రుద్ర నీకు నమస్కారం, ఎండిపోయినటువంటి ఆకులో ఉన్నటువంటి రుద్ర నీకు నమస్కారం, ఎండిపోయినటువంటి ఆకుగా ఉన్నటువంటి రుద్ర నీకు నమస్కారం, మట్టి పిడతల్లో ఉన్నటువంటి రుద్ర నీకు నమస్కారం, మట్టి పిడతగా ఉన్నటువంటి రుద్ర నీకు నమస్కారం, మట్టిగా ఉన్నటువంటి రుద్ర నీకు నమస్కారం. ఇది రుద్రాలో ఉండేది. సత్యేంద్ర చెప్పేది కూడా అదే. ఏంటే సత్యేంద్ర చెప్పేది కూడా రుద్రుడు అంటే ఆత్మశక్తి. రుద్రుడు అంటే ఆయన వరకు మళ్ళీ ఆకారం దేవా, నేను కోరు నీతో తగ్గను. ఒక శక్తి. చెట్టులో ఏముంది? భగవంతుడు ఉన్నాడు అంటే శక్తి ఉందని అర్థం. దానికి ఒక రూపం ఇచ్చాం మనం, అంతవరకే. రూపం ఎందుకంటే భగవంతుడి యొక్క ఉనికిని సాగేదానికి. అదే భగవంతుడని కాదు అర్థం. నాకు అదే నిలిచిపోయింది సరస్వామి గారి వాక్యం. నీకు మహాత్ముడు అంటేనే గిట్టదయ్య. నేనేం చేస్తుందా? వాళ్ళు ఒకరికి చెప్తే మనం ఒకరికి చేస్తున్నాం. గుడిలో ఎందుకు పెట్టారంటే భగవంతుడి ఉనికికి అది నిదర్శనం. అర్థం కాదా? నీ ఫోటో పెడతారు, దేనికి నిదర్శనం? అది నా ఫోటో, నేను ఉన్నాను అనేదానికి నిదర్శనం. మాల పడిందంటే నేను చచ్చిపోయాను అనేదానికి నిదర్శనం. అర్థం కదా పాయింట్? మాలేశారా నీకు? అదో ఇప్పుడు మాల పడిపోయింది, నేను అవుట్. దే ఆర్ ది సింబాలిక్, అంతే. ఒక నిదర్శనం.
అనే దానికి గుర్తు. అంతేకాదు అగ్నిలో కూడా భగవంతుడు ఉన్నాడు అనే దానికి గుర్తే నువ్వు ఆ దీపాన్ని దండం పెట్టుకుంటావు. దీపారాధన హారతిని దండం పెట్టుకుంటావు. ఎందుకు? హారతి అంటే ఏంటి? అగ్ని. అగ్నిలో కూడా భగవంతుడు ఉన్నాడు, రుద్రుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, శక్తి ఉంది. అంతేకాదు నువ్వు ఆ అగ్నిని చూస్తున్నావు. మూలం ఏంటి? అగ్నికి మూలము కర్పూరం. కర్పూరంలో కూడా ఆ శక్తి ఉంది. ఏం శక్తి? అగ్గి పుల్ల గీస్తే మండే శక్తి ఉంది. దాన్ని ఆ శక్తి పేరు భగవంతుడు. అది తెలియదా? ఇప్పటికీ తెలియదు ఒక సాయి భక్తులకు కూడా. ఎందువలంటే ఒకసారిగా చదవాల అవగాహనకి రావద్దు. నీ ప్రతి కదలికకు సాయి కారణం. ఎంతమంది అనుకుంటున్నావు చెప్పండి? తెలియకడుగుతా. ఎంతమంది మనం అనుకుంటున్నాం? దానికది అద్భుతమైన మెసేజ్ ఈరోజు ఉదయం. మనిషి తనకెన్నో తెలివితేటలు, ఆస్తిపాస్తులు, కుటుంబం, గొప్ప ఉద్యోగం, ఎన్నో సౌకర్యాలు, కార్లు, విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయనుకుంటాడు. కానీ వాస్తవంగా మనిషికి ఉండేది ఏంటో తెలుసా? ప్రాణం మాత్రమే. అదొక్కటి లేకుంటే ఇవన్నీ లేనట్టే లెక్క. అదే అదొక్కటి లేకుంటే ఇవన్నీ వేస్తే. సో నీ జీవనానికి ఆధారం ఏంటి? ప్రాణం. ఆ ప్రాణమే భగవంతుడు. మనకు అది చెప్పకపోతే ఏదో రూపాన్ని పెట్టేస్తుంది. ఇదే భగవంతుడు అంటే ఇలా ప్రాణాలు తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. ఏంటంటే ప్రాణము కలిగినటువంటి వాడు ప్రాణులు 84 లక్షల జీవరాశులు ప్రాణులు. ప్రాణమున్న ప్రతి జీవి ప్రాణియే. నువ్వు అక్కడున్నాడని చెప్తే ఈయన ప్రాణం ఊపిరాడికి ఈయన ప్రాణం పోతుందనేది నువ్వు ఎక్కడ గమనించావు? అది సాకారంలో నిరాకారంలో ఉండేదానికి తేడా. సాకారం దానికి పెట్టారు. దేనికి? అదే అడుగో ఆయన అందరిలోనూ అన్నింటిలోనూ ఉన్నాడు అనేదానికి నిదర్శనం గుళ్ళో ఉన్నటువంటి విగ్రహం. అంతర్యామిగా ఉన్నాడు. నీలోనైనా కాదు, సర్వ జీవులలోనూ ఉన్నాడు అంతర్యామిగా. జీవులలోనైనా కాదు, రాయి రప్ప మొదలుకొని బాబా చెప్పాడుగా, నేను జలంలో, భూప్రదేశంలో, అడవులలో, అరణ్యాలలో, మొక్కలలో, మానులలో, ఆ దేశ విదేశాలలో, దేశ విదేశాలలో ఉన్నటువంటి ఆకాశంలో, ప్రకాశంలో వ్యాపించి సంచరిస్తూ ఉంటారు. వెరీ క్లియర్. ఆర్ యూ క్లియర్? నో, వీఆర్ నాట్ క్లియర్. ఒంటికి పట్ల, మనసుకు పట్ల. అర్థమైందా? దాన్ని ప్రాక్టీస్ లోకి వెళ్దామని ఇది లెక్క. అన్ని అయినప్పుడు అన్నిటికీ దండం పెట్టుకుంటా ఉండు. నీకు అది అవగాహన అయిపోద్ది. ఒక నెల కల్లా నీకు బాధ తెచ్చుకో. అప్పుడు మేము 3 గంటలకు లేచి స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని కనీసం దేవుడు రూమ్ అన్న క్లీన్ చేసి దీపారాధన వెలిగించి కడ్డీలు వెలిగించి సత్సంగానికి 3:30 కల్లా 4 కల్లా వచ్చేవాళ్ళు. మామూలు ఫోన్లు ఉన్నాయి, ల్యాండ్ ఫోన్లు కాదు, చిన్నవి ఉన్నాయి చూడు, బటన్ ఫోన్, నోకియా. ఆ రోజుల్లో 3:30కి లేచి స్నానం చేసి దేవుడికి దీపారాధన చేసి కడ్డీలు వెలిగించి సత్సంగానికి వచ్చేవాడు. అట్టయితే నా రండి అని అందులో నియమం పెట్టుకున్నాం. నాకు కూడా వర్తించింది. ఒకరోజు నేను స్నానం చేయాలి సత్సంగానికి. తప్పు నాది. ఆ రోజు నిద్రపోయింది. రూల్ ఒకటే ఎవరికైనా. అప్పుడేమైందంటే ఆ కడ్డీలు నేను రాయికి, రప్పకి, కిటికీలకి, పూజా మందిరంలో ఉండేదానికి, వంటింటికి, అర్థమైందా, మంచాలకి, లెట్రిన్కి, బాత్రూమ్ కి, నీళ్లకి, మబ్బులకి తిప్పేసేవాడిని. కడ్డీలు చెప్పావు. నువ్వు దేవుడికే తిప్పుతావు.
ఎన్ని పట్టాలు ఉన్నా దాని దగ్గర అర్థం కదా. ఏమమ్మా పూలు కింద పెట్టాం అని అడిగారు. ఎంత గొప్ప జ్ఞానం అమ్మంటే, ఎంత గొప్ప జ్ఞానం. పూలు ఎక్కడి నుంచి వచ్చాయి అబ్బాయి? మొక్క నుంచి వచ్చింది అని చెప్పాడు నా కొట్టు పెడతాను. ఆ మొక్క ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుండి వచ్చింది. సో భూమిలో నుండి వచ్చిన మొక్కకి పువ్వు కాసింది. అది ఎవరికి చెందింది? భూమికి చెందింది. కాబట్టి భూమి మీద పెట్టాను. మూలం వచ్చింది. మాలయ్య వచ్చాడు. ఎవరు? శివానంద స్వామి. ఎవరికి? వెంకటేశ్వర స్వామి. మాలయ్య పోతే భూమి మీద పెట్టయ్యా. ఎందుకంటే భూమి మీద ఉండి నేను వచ్చా, నువ్వు నాకేమంటే భూమి మీద పెట్టు. అప్పుడు ఎవరికి వేసినట్టు? నాకేసినట్టే, భూమికి వేసినట్టే అని చెప్పాడు. ఇప్పుడు మనం ఎలా వేసుకొని సింగారిస్తాం కదా. అది తత్వజ్ఞానం. తత్వజ్ఞానం అంటే అది. వాళ్ళు మూలం చూస్తారు. మూల కారణం ఎవడు, అనాది మధ్యలో ఇదవడు. ఇది ఏకాదశి రుద్రావర్తన వంటిది. ఏది? సాయిబాబా. రుద్రంలో ఏముంది? అన్నింటిలోనూ భగవంతుడు ఉన్నాడు. ఈమె కూడా అదే చెప్పాడండి, అన్నింటిలోనూ భగవంతుడు ఉన్నాడండి. అర్థమైందే? అది రుద్రావర్తనం అంటే ఏంది? రుద్రాన్ని ఆవర్తనం అంటే పదే పదే చెప్పుకోవడం. నేను రోజుకి 11 సార్లు 21 రోజులు చెప్పుకున్నా మురకెక్కల. ఏదో రెండు అర్థం చెప్తా. సంస్కృతం అది, తెలుగులో చెప్పాల. నేను అడగల. 21 సార్లు కాదు కదా, 21 లక్షల జన్మలు ఎత్తినా కూడా నీకు అర్థం కాదు రుద్రం. కనుకనే హిమాద్రి పంత్ చెప్తాడు, అర్థం తెలుసుకోకుండా పారాయణం. కర్మంత్రాల్లో ఒక్క అర్థం తెలుస్తుంది ఇక, తద్దినంలో ఒక్కదానికి అర్థం తెలుస్తుంది ఇక. అది ఎదురు చేస్తున్నట్టు. శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. దీనికి అర్థం తెలుసా? అది రోజు చెప్తుంటే వినాయకుడికి. వినాయకుడు అసలు పట్టించుకోడు, పెద్ద చెవులున్నా కూడా పట్టించుకోడు. వీడికి అర్థం తెలియదు. నాయనకి ఎందుకు అదా? నీకు అర్థం తెలిసే దానికి అది. ఆయనకేమో నువ్వు చెప్పేదని. అర్థం కాల. అదొక భక్తి, అదొక భక్తి. అర్థం కాల. బాబా నిద్ర లేపుతా మనం. మనమే నిద్ర పోస్తుంటే మనమే నిద్ర లేపుతుంటే ఇంకా ఆయన ఎదుట. కాబట్టి గమ్మునుంటాను ఆయన. తమాషా చెప్తాను. ఎందువల్లంటే దానివల్ల సగుణ సగుణ నోటీస్ పాయింట్, సగుణ సాకార రూప ధ్యానం సంభవం అవుతుంది. అది సగుణంలో నష్టం ఏంటంటే, నాకు జరిగిన నష్టం మీకు కాదు. సగుణంలో నేను వెంకటేశ్వరుడు తిరుపతిలోనే ఉన్నాడనే భావంతో ఉండేది. నిర్గుణానికి వచ్చిన తర్వాత ఆ వెంకటేశ్వరుడే నాలోను, మా ఇంట్లో వాళ్ళందరిలోనూ, సత్సంగ సభ్యులలోనూ, ఈ ప్రపంచం అంతటా ఉన్నాడు అనేది అర్థం. అది సాకారానికి, నిర్గుణానికి. కాబట్టి ఇప్పటికీ వైష్ణవులు శైవులు కొట్టుకొని పట్టుకుంటారు. ఈ రోజుకి కూడా కొట్టుకుంటుంటారు. అర్థమైందే? అది దానికని నిర్గుణం రావాల. ఆ నిర్గుణ నిరాకారం నీ మనసుల్లో నాటేదానికి భగవంతుడు ఉపాయాలు మనకుంటే, నేను రోజు అక్కడికి పోతానంటే ఏమన్నా అర్థం ఉంది? ఇంక ఇప్పుడు తెచ్చుకుంటాం. సాధనేది ఇంట్లో కూర్చో. ఒక రోజు దీంట్లో ఉన్నాడు, దాంట్లో ఉన్నాడు, దాంట్లో ఉన్నాడు, దాంట్లో ఉన్నాడు అని అనుకుంటూ ఉండు. 2, 2, 4, 2, 3, 6, 2, 4, 8, 2, 5, 16 అని అనుకుంటూ ఉన్నాం కదా. అట్లా అనుకుంటూ ఉండు, అనుకుంటూ ఉండు, అనుకుంటూ ఉన్నాడు. నీకు అనుభవానికి వస్తుంది. అమ్మ చెప్పిళ్ళా అనుకుంటూ ఉంటే అనిపిస్తుండ అయ్యా. అర్థమైంది? ఆమె కనిపించింది శారదాకి.
ఆ రోజే నేను అసలు ఏకాదశి రుద్రావర్తనం అంటే ఏంటి, అసలు రుద్రం అంటే ఏంటి అని నేను ఎవరినైనా అడుగుండాలి, లేదంటే ప్రయత్నం చేసుకుంటాను. ఆ రోజు నాకు అర్థమై ఉండేది రుద్రంలో ఏదైతే ఉన్నదో సాయిబాబా సచ్చరిత్రలో కూడా అదే ఉన్నది అని. ఆయన కథల్లో ఉండేదేంటి? రుద్రమే. నక్కలో ఉన్నాడు, కుక్కలో, దాంట్లో కూడా చెప్తాడు, పంది రూపంలో ఉన్నటువంటి రుద్ర నీకు నమస్కారం, పందిగా ఉన్నటువంటి రుద్ర నీకు నమస్కారం, పందులను మేపేవాడుగా ఉన్నటువంటి రుద్ర నీకు నమస్కారం, గుర్రాలను మేపేవాడుగా ఉన్నటువంటి రుద్ర నీకు నమస్కారం, గుర్రముగా ఉన్నటువంటి రుద్ర నీకు నమస్కారం. అప్పుడు తెలియదా? ఇది నేను 20 ఏళ్ల క్రితమే రుద్ర అనే దాని గురించి, రుద్రావర్తనము, ఏకాదశి రుద్రావర్తనము అనేది కానీ తెలుసుకొని ఉంటే నాకు బాగా మన సంస్కృతి మీద, మన వేదాల మీద, ఈ రుద్రాభిషేకం ఏదో వేదంలో ఉంది, దాని మీద నాకు గౌరవం కలిగి, ప్రేమ కలిగే, అర్థమైన కోమలు కూర్చేవాడిని కాదు. ఏముంది రుద్రాభిషేకం ఎందువల్లంటే అర్థం లేదు. ఈ రోజు రుద్రాభిషేకం అంటే ఎంత అనిపిస్తుందంటే, మొన్న బుజ్జయ్య గారి వద్ద జరిగింది, అటువంటి దగ్గర రుద్రావర్తనము రుద్ర మంత్ర అర్థాన్ని ఇక్కడ చెప్పబడును అని ఒక బ్యానర్ కట్టి టౌన్ హాల్లో చేయాలనిపిస్తుంది. ఎందువల్లంటే 99.9 మందికి ఆ రుద్రాభిషేకానికి అర్థం తెలియదు, రుద్రానికి అర్థం తెలియదు కాదు, రుద్రుడికి అర్థం తెలియదు కాదు. నీళ్ళు పోయడం, పాలు పోయడం, ఈ రెండే మనకు తెలుసు. నా సంస్కృతిని నేనే కించపరిచాను. అవన్నీ చేయొద్దు అంటున్నా. ఎందువల్ల? అర్థం తెలియదు కాదు. అర్థం తెలుసుకుంటే చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి, గుర్తిగా చేయడం కాదు. దానికనే చెప్పాడు, అర్థము తెలుసుకోకుండా పారాయణ అంటే 20 ఏళ్ల పారాయణ వ్యర్థమైపోయింది. చేతులు జాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం లాభం? మీకు చెప్పేవాడు చిక్కాడు, మీరు సంతోషించాలి. అర్థమైందా? ఇది మీ అదృష్టం. అంటే ఇది మీ అదృష్టం, మాకు దురదృష్టం. అదృష్టం కాదు, భాగ్యం. భాగ్యం, మా భాగ్యం ఆయన. సో ఈ కథలు ఏమని చెప్తున్నాడు? ఏకాదశి రుద్రావర్తన మంచిది. ఏకాదశి నాడే ఎందుకు చేయాలి అంటే, ఏమనంటే అర్థం, కనీసం ఆ రోజన్నా దేవుడు అంతగా ఉన్నాడని గుర్తుకు తెచ్చుకోరా అని అర్థం. ఏకాదశి నాడే చేయబడలే, అర్థమైందా? సత్యనారాయణ వ్రతం పౌర్ణమి నాడే చేయబడలే. ఏదో ఒక నాడు 7 నీకు ఎట్లా తీసుకుంటూ సావదని చెప్తుంది మన కష్టతోడు. అర్థం కదా? ఎందువల్ల? ఒక్క రోజన్నా ఆ అర్థాలు తెలుసుకోరా కూర్చోండి. దానికి చెప్పారు ఏకాదశి నాడు, పౌర్ణమి నాడు. నువ్వు ఇప్పటికి ఎన్ని పౌర్ణములు విన్నావో, ఎన్ని సత్యనాశం వ్రతాలు చేస్తావో, 5 కేనాలు కట్టే పెట్టుకున్నాడు మనం. ఏంది? ముక్కులు. ఇంకా నువ్వు సత్యనాశం వింటే కదా నువ్వు పోయి తినేదానికి జాకెట్ ముక్క అందుకునేదానికి, వాళ్ళు ఇచ్చిన బాక్స్ పట్టుకొని వచ్చేదాన్ని. నీ ముక్కులు నుంచి అట్టే ఉంటాయే. నువ్వు విన్నావా? నిజంగా అసలు ఎక్కడ విన్నావు? పోయి కూర్చున్నప్పటి నుంచి పక్కన గేస్తా ఉంటాయి, మాట్లాడు. వీడు కూడా అంత 12:30కి వచ్చా, వీడు మొక్కు మర్చిపోయాడు. 1:30కి వస్తే ఏం కథ అర్థం అవుతుంది? నువ్వు ఫోన్ చేసిపోతావు. మళ్ళీ ఎన్నోళ్ళు పెట్టిపోయాడు, దాంట్లో అది పెట్టలేదు, ఇది పెట్టలేదు, 3 పెట్టేదే దండగా. ఇది మాట చెప్తుంటే ఒకటి మాట గుర్తుకొస్తాను. వివాహాన్ని వైభవంగా జరిపిస్తారనుకుంటారు. ఎవరు? బలరాం బోసు కూతుళ్ళకి పెళ్లి, 4 కూతుళ్ళు ఆయన జరిపిస్తారనుకుంటే బంధువులకి అన్నం పెట్టాలనుకుంటాడు. ఆయన చెప్తాడు, బంధువులకి అన్నం పెట్టడం, దెయ్యాలకి అన్నం పెట్టడం లాంటిది అనుకుంటే.
దాని బదులు ఒక్క సాధువుకు పెట్టు అన్నారు. కానీ ఈయన మాట ఎవరింటారు ఇంత కదా. తర్వాత ఈయన కోరికలు తెలుసుకున్నటువంటి భగవంతుడు యోగిని కాదు, ఒక గొప్ప రామకృష్ణ పరమహంస శిష్యుడు వస్తాడు. యోగిని ఆయన పేరు. వస్తే, అయ్యా ఇంత దుబారా చేశారు మా వాళ్ళు, ఒక్కరికి కూడా పెట్టలేకపోయారు సాధువుకి, బయట అడక తినే వాళ్ళకి ఒక్కరికి కూడా పెట్టలేకపోయినాడయ్యా, నువ్వు నాకు దిప్పుగా తినేసి వచ్చాను సోదరా అంటాడు. లేదు చిన్న తీపి పదార్థం నోట్లో వేసుకుంటే ఈ దయ్యాలకి పెట్టినంత సార్థకం వస్తుంది అన్నాడు. నేను ఇప్పుడు నవ్వాలనా ఎక్కడవాలనా అంటే వీళ్ళకి పెట్టు కానీ అది ఎప్పుడు సార్థకం అవుతుందంటే ఒక్క నిజమైన ఆకలి కొన్న వాడికి పెడితే ఈ 1000 మంది తిన్నది సాధ్యం. దీన్ని చెప్తూ ఉంటే ఒక అర్థం నాకు బాబా ఇంకొక దాన్ని స్ఫురింపజేస్తాం. ఒక ఆమె మొక్కుకున్నది 1000 మంది బ్రాహ్మణుడికి భోజనం పెడతాను. 1000 మంది ఎక్కడ కొడతారు పల్లెల్లో. అప్పుడు చెప్పాడు, అదిగో ఫలానా ఊర్లో ఏకనాథ్ మహారాజు ఉన్నాడు, ఆయనకి ఒక్కటి పెడితే 1000 మందికి పెట్టి దాంతో సమానం. ఎందువల్లంటే అతను భగవద్భక్తుడు. అంటే సార్ ఆమె ఇస్త్రాకేసి పెట్టి తీస్తా ఉంటే ఇంకొక ఇస్త్రాక ఖాళీగా ఉంది అక్కడ. ఆ విధంగా 1000 ఇస్త్రాకులు వచ్చాయండి. నువ్వు నీ బంధువులు పిలుచుకున్నావు, భక్తులు పిలిచావా కార్యక్రమానికి? కురవాళ్ళ ఇళ్ళకి అందరికీ పోయి చెప్పేశావు. అమ్మో ఎవరు ముఖ్యం, నాకు నిజమైన బంధువులు ఎవరని చెప్పాడు హేమాద్రి పంత్ గారు. సమాజంలో ఎవరైతే నీకు సహాయపడతారో వారే నాకు నిజమైన బంధువులు, నిజమైన ఆస్తులు, నిజమైన స్నేహితులు, నిజమైన హితులు అన్నారు. ఒక్క రోజన్నా సత్సంగం పేరుతో, భజన పేరుతో సాయి భక్తులు పిలిచే దండం పెట్టావా? ఊరంతా వస్తుంది. అసలు సాయి భక్తుల్ని పలకరించే తీరికన్నా ఉందా? ఎంతకన్నా సత్సంగంలో ఉండే ధార్మికంగా సహాయం చేసే భక్తులు నీకు ఎవరు చిక్కుతారయ్యా? ఇప్పుడు సాధువులు ఎక్కడున్నారు సాధువులు? ఆ సాధువులు ఇంటికి రావాలంటే 10,000 50,000 కట్టాలి. నీకు ఎవరు చిక్కుతారా? 50 మంది భక్తులు కదా చెప్పు. 32 ఏళ్ల వయసులో వసుంధర భక్తురాలు కదా, ఆహ్వానించకూడదా? చెప్పు. ఇంతకన్నా హితం కోరేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఎవరికి వాళ్ళు ఈ కాలంలో మనకన్నా గొప్ప భక్తులు చిక్కరండి. అది గొప్పని చెప్పుకోవడం లే, భగవంతుడి దయ వల్ల మనకు 3 పూట్ల 4 పూట్ల సత్సంగాలు భజనలు జరుగుతుంది, పారాయణ జరుగుతున్నాయి, అన్ని మాట్లాడుకుంటూ ఉంది. 4 గంటలు కేటాయిస్తున్నాం రోజుకి. ఎవరిని ఒక్కరిని చూపించు 4 గంటలు కేటాయించేవాడిని. చూపించు ఒకసారి, ఒక్కరిని చూపించు. ఇంతకన్నా నీకు భక్తులు చిక్కుతారా? మఠంలో ఉండేవాళ్ళు కూడా భక్తులు 4 గంటలు కేటాయించడం ఈ తపస్సుకి, ఈ ధ్యానానికి, ఈ సన్మార్గానికి. ఇంతకన్నా భక్తులు చిక్కుతారు నీక? అది ఇంక తెలుసుకోవాల్సింది. అంతేకాదు పంచభూతాలపై బాబా యొక్క శక్తి, అధికారం, వారి మహిమ ప్రమాణపూర్వకంగా అర్థమవుతుంది. రుజువులు ఉన్నాయి, సచ్చరిత్రకి రుజువులు ఉన్నాయి. నిన్నగాక జరిగింది ఈ యొక్క ఉదంతాలన్నీ కూడా అంత 100 ఏళ్ల కిందటేనా అబ్బాయి? ఎప్పుడో 100, 1000, లక్షల సంవత్సరాల కిందట జరిగిందే నమ్ముతున్నావు. అర్థం కాదా?
చెప్పు. బావు మధ్య లేని సంబంధాల కోసం ఎంతలో అత్తమామలు లేని సంబంధాల కోసం ఎంతలో మొన్న ఒక ఆయన ఫారిన్ లో ఉండే అబ్బాయి కోసం ఎత్తి పెళ్లి చేస్తాడు కదా, పట్టు చేస్తాడా లేదా? మరి నీకు నిజమైన రాముడు కావాలన్న తప్పన ఎక్కడుందా? లేదు, తెలిసిన వాళ్ళు లేదు. నేను అదే నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అంటే అదే. దీన్ని బట్టి అర్థమవుతుంది మనకు పరమానంద మీద ఎంత శ్రద్ధ ఉంది. ఇప్పుడు నీకు ఒక అబ్బాయిని చూపించారు పుట్టంగానే, మళ్ళీ గంట తర్వాత వేరే అబ్బాయిని పెట్టి చూపిస్తే వీడు కూడా నీ అబ్బాయిని ఒప్పుకుంటా? ఇందాక అబ్బాయిని చూపించావు నాకు తెలీదా? వాడు రంగు వాడి కళ్ళు అన్నీ చూసా, ఇప్పుడు వేరే అబ్బాయి తీసుకొని వచ్చావు అడగవా? మరి రాముడు నా విధంగా ఎత్తుకేదానికి ప్రయత్నం చేశా? చెప్పు. పిచ్చోడా ఎందుకంటారా? వాళ్ళు అనుకుంటాను కానీ నువ్వు రాముడి దగ్గర కదా మార్కులు కొట్టాలి. ఉంది కదా, ఇప్పటికీ ఆధారాలు ఉన్నాయి కదా. చెప్పాడు కదా ఆయన కూడా ఎక్కడ ఉండేదని. అటువంటి పత్రం తయారు చేసుకున్నావా? అక్కడ నిలబడి ట్రంప్ రోడ్ లో నిలబడి నా బొమ్మకి అని చెప్పి నిలబడి నీకెచ్చుకొచ్చుగా. ఏమో నీ బొమ్మ ఏమన్నా ప్రపంచ ప్రఖ్యాతి ప్రసిద్ధురాలుగా దాన్ని బెడ్రూమ్ లో పెట్టుకుని పదే పదే చూసుకుంటుంటాం. ఎదురుగా మొగుడు కళ్ళారంటే ఫోటోలు చూడలేదు. మంచి నాకు అర్థమైందా? అది పిల్లకాలకు ఉపయోగపడుతుందిలే. ఓహో వీడా మా నాయన ఏమి ఇచ్చిపోలే. సో పంచభూత అమ్మా, మనసుంటే మార్గం. మనస్సుంటే మార్గం భగవంతుడే చూపిస్తాడు. అయితే అది తీవ్రమైన వ్యాఖ్యలతో ఉంటాం. దాని మీద తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి. దీనికి ఉదాహరణ మా అన్న కూడా ఇక్కడే ఉన్నా. గాంధీజీ బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, స్వీయ జీవిత చరిత్ర నాకు ఎక్కడే చిక్కల. తెలుసుకోవాలి తెలుసుకోవాలని తప్పలు ఎక్కువైంది. ఆయన రాసుకున్నాడు తన చరిత్రను రాసుకున్నాడు. దాన్ని ఏమంటారు? ఆటోబయోగ్రఫీ అంటే జీవిత చరిత్రను రాస్తూ. దాంట్లో ఏదో ఉందండి, మర్చిపోయాను పదము. ఆత్మకథ. ఆత్మకథ రాసుకుంటే తప్పులు కూడా చెప్పాలి. జీవిత చరిత్ర రాసుకుంటే తప్పులు చెప్పాలి. అదే గుర్తు. జీవిత చరిత్రకి అంత తేడా. తన ఆత్మకథ రాసుకున్నాడు ఎవరు? గాంధీజీ. దాంట్లో తను చేసిన తప్పులు కూడా రాసుకున్నాడు. జీవిత చరిత్రలో కప్పి పెడతారు. అది తేడా. అర్థమైందా? అది మనం గమనించాల్సి. ఎట్లా ఆయన ఆత్మకథ తెలుసుకోవాలని అమితమైన కోరికుంది. చిన్న కోరిక కాదు. వెంటనే మధ్యాహ్నంగా ఉన్నప్పుడు మా అన్న ఫోన్ చేసి ఎక్కడున్నావయ్యా అని అడిగా. ఢిల్లీలో గాంధీ గారి దగ్గర ఉన్నాను. సరే, అక్కడి నుంచి 2 3 పుస్తకాలు ఎక్కించి ఎవరికో కూడా ఇచ్చారు. నాకు గుర్తులేదు ఎవరికి ఇచ్చారు. అట్లాగే నెల్లూరులో పేరు మంచి సుందరరామరెడ్డి, ఆర్నర్ బోస ఏదో ఉంది ఇంగ్లీష్ వర్డ్. వాడు సచరిత్రని ఇంగ్లీష్ లో రాశాడు. బాబా లేదని బాబా చరిత్రని ఇంగ్లీష్ లో రాశాడు. ఆర్నర్ ఏదో ఉందండి పేరు, సడన్గా గుర్తుకు రావాలి. ఆ తెలుగులో రాసింది మరుపూరు కోదండరామిరెడ్డి ఎవరు, నెల్లూరు. నాకు ఆ పుస్తకం కావాలి, ఆ పుస్తకం కావాలి. ఏ ఒక్క బాబా లేదన్నా కొత్తది కనిపిస్తాందా అనేటువంటి తపన ఉంది కదా. ఎట్లా 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 ఒకటే ఆలోచన అయిపోయింది. ఎవరిని పట్టాలి? నెల్లూరులో ఎంక్వైరీ చేస్తారు. అసలు వాళ్ళ సంబంధీకులు కూడా లేరు. మా తెలియదు.
నేను పంపిన. ఎందువల్లంటే విలువైన పుస్తకం. ఇప్పుడు లేదు, అసలు ప్రింటింగే లేదు. 100 ఏళ్ల కింద సంగతి చెప్పాను, 70 ఏళ్ల కింద. అందులో మన నెల్లూరు ఆయన అనువాదం చేసి ఎలా చేయాలా సార్, దాన్ని జెరాక్స్ తీసన్నా పంపిస్తారా? అట్లయితే ఓకే చూస్తాంలే. పక్క రోజే మచిలీపట్నం ఒక కార్పెంటర్ ఉన్నాడు మా ఇంటి కాడ, పద్మనాడు శ్రీనివాసులే. అతను వచ్చాడు, నేను రెడీ అయ్యి వచ్చాను అడిగా. మచిలీపట్నం పోతున్నాను, చూడండి ఎట్లుంటుంది, నల్లకొక్కకి పెరుగన్నం పెట్టడం లాంటిది. అబ్బా, ఆయన చేత ఒక 200 చేతులు పెట్టి వాళ్ళ దగ్గరికి పో, పుస్తకం అని ఇస్తాడు, జెరాక్స్ తీసుకో, ఆ జెరాక్స్ నాకు వాళ్ళ పుస్తకం వాళ్ళకి ఇచ్చేమా. పర్సనల్ గా ఈ అమ్మాయి పోయేటప్పటికి విఠల్ గారు ఏం చేస్తారు, ఇప్పుడైనా పుస్తకం ఇచ్చేస్తారు, అప్పుడు కొత్త పరిచయం. విఠల్ గారు ఈ అబ్బాయికి ఇస్తే ఏమవుతుంది, ఆయనే వెళ్ళి మరి మనుషులు పంపించారు రమేష్ అని జెరాక్స్ తీసి ఆ డబ్బులు కూడా ఆయనే తెచ్చుకొని నాకు ఈ పుస్తకాన్ని పంపించారు. దానికన్నా పెద్ద అంటే నాకు అంత ఇష్టం. గట్టిగా అనుకో అయిపోద్ది. సంకల్ప బలం, మాంగళ్య బలం కాదు కావాల్సింది ఇక్కడ. అదే నువ్వు పోయినా ఒకటి ఉన్నా ఒకటి. అంటే ఆమె మెడలో తాడు దిగినా ఒకటి, తాడు తెగకపోయినా ఒకటి, ఉండి ఒకటి లేక ఒకటి. మాంగళ్య బలం కాదు కావాల్సింది, సంకల్ప బలం. మాంగళ్యం నీ దగ్గర ఉండగానే నువ్వు సాధించేయాలా. అర్థం కదా? మాంగళ్యం ఎప్పుడైతే పోతుందో అప్పుడు పూర్తిగా మొలకలు వేయాల. ఎక్కడ భగవంతుడు యొక్క సముద్రం. సో పంచభూతాలపై బాబా యొక్క శక్తి, బాబా యొక్క శక్తిని గమనించాలి నువ్వు, భావాన్ని కాదు. బాబా యొక్క శక్తి, అధికారం, వారి మహిమ ప్రమాణపూర్వకంగా అర్థమవుతుంది. బాబా వచనాలను ఇంద్రుడు, అగ్ని, వరుణుడు ఎలా గౌరవించారో ఇప్పుడు తెలియజేస్తారు. అంటే ఇప్పుడు తెలియజేస్తాను. ఎవరు ఆయన మాటల్ని గౌరవించడం అంటే ఆచరణలో పెట్టడం, గౌరవించడం అంటే అర్థమైందా? తల్లిదండ్రులు గౌరవించడం అంటే మన నెత్తిన పూలేసి పూలమాల వేయడం కాదు, వాళ్ళు చెప్పిన దానిని ఆచరించడం, అది గౌరవించడం. అట్లా బాబా వచనాలను ఇంద్రుడు, అగ్ని, వరుణుడు ఎలా గౌరవించారో ఇప్పుడు తెలియజేస్తారు. శ్రోతలు శ్రద్ధగా విని అని చెప్తూ తర్వాత ఏం చెప్తాడనేది వచ్చే సత్సంగంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు